నమస్తే. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ముచ్చట ఒకటి పెట్టనీకి వచ్చిన నేను గెస్ట్ దగ్గరికి. అయితే ఈ గెస్ట్ ఎవరు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతము బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ ఎవరు అని అడిగితే టక్కున ఒక పేరు వస్తుంది అందరికీ. చాలా క్లియర్గా 2-3 పేర్లు కాదు, ఒకటే పేరు వస్తుంది అందరికీ. ఆ వ్యక్తి దగ్గరనే నేనున్నా. ఆయన్నే ఈటల రాజేందర్ గారు. మరి ఆయన నా ముందున్నారు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటందుకు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లలో జనాలు ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ ఈరోజు ఈ ముచ్చట ద్వారా మొత్తం క్లియర్ చేసిద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా. సో మరి ఎట్లుంది సార్ మీ ప్రచారం, ఎట్లా సాగుతుంది? ప్రచారం అయితే బాగానే ఉంది. జనంలో స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అనే సంకల్పం మాత్రం బలంగా ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీని చూసినాం, మధ్యలో తెలుగుదేశాన్ని కూడా చూసినాం. ఇవాళ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఒకసారి బీజేపీకి అధికారం ఇవ్వాలనేటువంటి సంకల్పం, బలమైనటువంటి కోరిక కనబడుతున్నట్టు రాష్ట్రం అంతా అదే స్వింగ్ ఉందంటారా? అంటే ఉంది, కానీ ఎక్కడెక్కడైతే నాయకులు బలంగా ఉంటారో అక్కడక్కడ కన్సల్ట్ అవుతుంది. ఎక్కడెక్కడైతే నాయకులు బలహీనంగా ఉంటారో వేరే వాళ్ళకి పోతుంది. కానీ కొన్ని రోజుల కింది వరకు కూడా బీజేపీ క్యాండిడేట్స్ లేరు అనే టాక్ వినిపించినుండే. ఇప్పుడు ఆ మాట వినిపిస్తలేదు. కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా అనేది మాత్రం మీరు చెప్పాలి. దాదాపు 70-80% మంచి క్యాండిడేట్లే ఉన్నారు. ఓకే, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు పాపం తల్లాడుతున్నారు. జనరల్గా ఇది అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ. ఇంతకుముందు ఎప్పుడు అధికారాన్ని చవి చూసిన పార్టీ కాదు. చాలామంది ఇంతకుముందు ఎమ్మెల్యే కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొట్లాడి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ ఎలోన్ తక్కువ మంది క్యాండిడేట్లు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ మోడీ గారు ఆయన్నే డైరెక్ట్ ఒక సభ పెట్టి ఆ సభలో నేను బీసీని ముఖ్యమంత్రిని చేయబోతున్నా ఈ రాష్ట్రంలో అనేది అనౌన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయము. అండ్ అది పరోక్షంగా మిమ్మల్ని మనసులో పెట్టుకొని చేసినట్టే అనిపించింది. మీరేమంటారు దానిపైన? నాకేం అట్లాంటిది కామెంట్ చేయను, కానీ ఒకటి మాత్రం సత్యం, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్కనాడు కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే చరిత్ర లేదు. ఒక ఎస్టీని కూడా చేసిన చరిత్ర లేదు. ఒక ఎస్సీ కూడా దామోదర సంజీవయ్య కొద్ది రోజుల కోసం వచ్చిపోయింది తప్ప అదర్వైజ్ ఒక 5 సంవత్సరాలు ఎస్సీని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చేయలేదు. అంటే పేరుకే అణగారిన వర్గాల పార్టీగా చలమైంది తప్ప ఆ పార్టీ ఈ వర్గాలకు అధికారాన్ని ఎప్పుడు కట్టబెట్టలేదు. మీకు తెలుసు, ప్రాంతీయ పార్టీలు అవి కుటుంబ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు పేరుకే కానీ కుటుంబ పార్టీలే ఉంటాయి. తెలుగుదేశం ఉన్న రోజులు ఆ కుటుంబం ఉంటుంది, బీఆర్ఎస్ ఉన్న రోజులు ఈ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల శాతం 80% ఉంది. కాబట్టి ఆకలి ఉన్న వాళ్ళకు, దుఃఖం ఉన్న వాళ్ళకు నిజంగా ప్రభుత్వ ఫలాలు అందుకునే అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి కోరుకునేది. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అభ్యర్థిని పెడితే బాగుంటుందని చెప్పి చర్చోపచర్చలు పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని అమిత్ షా గారు వచ్చి మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది. ఆ తదుపరి దాన్ని ఎండార్ చేసింది మోడీ గారు. కానీ యాక్చువల్గా దీని వెనకాల అంటే బీసీని ముఖ్యమంత్రిని చెయ్యాలి అనే ఉద్దేశం, ఆ మాటని వాళ్ళకి అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు అలాంటి చరిత్ర లేదు, ఆ చరిత్రని సృష్టించాలి, ప్రజల్లో ఒక కదలిక రావాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా దీని పట్ల ఆలోచించాలి అంటే ఇక్కడ ఒక బీసీని ముఖ్యమంత్రి చెయ్యాలి అనే ఆలోచన వెనకాల మీ కృషి చాలా ఉంది పార్టీలో అని చెప్పేసి అంటున్నారు. అవునా? యాక్చువల్గా జనరల్గా నాలాంటి వాడిని ఒక 20 ఏళ్ళు పవర్ పాలిటిక్స్లో ఉన్నాను నేను. ఒక కొత్త పార్టీ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆలోచించే కోణం కానీ, ఆచరించిన పద్ధతులు కానీ అంతో ఇంతో నాకు తెలిసి ఉన్నవాడిని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర అంతా కూడా ఒక వర్గానికి కొమ్ము కాసిన చరిత్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ అది ఎంతకాలం బతుకుంటే, ఎంతకాలం గెలిస్తే వాళ్ళే అధికారం ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి వచ్చే ఆస్కారం లేదు. మరి బీసీలుగా కులాల వారిగా సంఘాలు పెట్టుకున్నారు, బీసీలుగా సంఘాలు పెట్టుకున్నారు. మాకు రాజ్యాధికారం రావాలి. అంబేద్కర్ గారు సకల సమస్యల పరిష్కారానికి అధికారమే పెద్ద ఇన్స్ట్రుమెంట్ అని చెప్పిండు. ఆ అధికారం రావాలనేటువంటి బలమైన దృక్పథం బీసీలో ఉంది. కాబట్టి ఆ వర్గాలకు మేము అధికారం ఇస్తే కొంత ప్రజలందరూ కూడా దానికి
మోల్డ్ అయ్యి అవును. దాన్ని గెలిపించేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మేము భావించినాం. హ్మ్. హ్మ్. అంటే భారతీయ జనతా పార్టీ కూడా మంచి స్పేస్, అదొక అంశం. రెండవది ఇప్పుడు ఎస్సీలలో మాదిగ రిజర్వేషన్ కోసం, ఏబీసీల వర్గీకరణ కోసం కొట్లాడారు. అది 30 ఏళ్ళుగా నానుతున్నటువంటి ఇష్యూ. ఒక ప్రజల బలమైన ఆకాంక్షను అణిచివేయగలిగేటువంటి అధికారం ఎవరికి ఉండదు. కోర్టులున్నా చట్టాలున్నా ఏమున్నప్పటికీ కూడా డెఫినెట్గా దాన్ని ఎక్కువ కూడా అడ్రస్ చేయాలి. అయితే ఇది కాని పని అని చెప్పి మూసేయాలి, లేకపోతే ఇది పరిష్కరించాలి. నాణ్యత ధోరణి మంచిది కాదు కాబట్టి ఆ జాతులని అడ్రస్ చేయాల్సిన అక్కర ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది. ఒకవైపు బీసీలకు రాజ్యాధికారం ఇప్పటిదాకా రాలేదనే బలమైన వాదన కానీ, ఇక్కడ ఏబీసీల వర్గీకరణ, ఈ రెండు అంశాలని భారతీయ జనతా పార్టీ పరిష్కరించాలనే నెపంతో ఎత్తుకున్నది. అధికారం వచ్చే నెపంతో కాకుండా పరిష్కరించాలి, బీసీల కోరిక నెరవేర్చాలి అనే కోణంలో ఈ రెండు అనౌన్స్మెంట్ జరిగినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, గజ్వేల్లా కేసీఆర్ గారి పైన మీ పోటీ, ఈ పోటీ అనేది నిజంగా ఒకటేమో ఇప్పుడు వేరాస్ కామారెడ్ల రేవంత్ రెడ్డి గారు పోటీ చేయడం అనేది ఇట్లా వాళ్ళ తరఫు నుంచి ఆయన సీఎం అభ్యర్థి అన్నట్టుగా అక్కడ టాక్ ఎట్లా వినిపిస్తుందో ఇక్కడ కూడా అదే టాక్. అండ్ అంతేకాకుండా మీరు గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి ముందు అక్కడ సర్వే చేయించుకొని సర్వే చేయించుకొని అక్కడ నెగిటివిటీ ఉంది కేసీఆర్ గారికి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని చూడలేదు. అంటే ముఖ్యమంత్రిగా ఆయనని రాష్ట్రం అంతా చూస్తుంది, బట్ వేరాస్ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే కావాలి, దగ్గర నుంచి ఎమ్మెల్యేని చూడాలి, మాట్లాడాలి, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సినవి అవసరాలు చెప్పుకోవాలి అనే ఒక సర్వే ద్వారా తెలిసిన ముచ్చటని మీరు పట్టుకొని నేను అక్కడ పోటీ చేస్తా గెలుస్తాను కాన్ఫిడెన్స్గా చెప్పినట్టు కదా మీరే. తప్పండి అది. యాక్చువల్గా నాలాంటి వాడిని సర్వేలు చేయించుకునే అక్కర కానీ, రిపోర్ట్ తెచ్చుకునే అక్కర కానీ నాకు లేదు. నేను ఇప్పుడు ఇవ్వాలనలేదు. ఆయన మీద నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ప్రజలు కలిసిందా, ప్రజలు కలవలేదా, సమస్యలు పరిష్కరించా, అది ఇష్యూ కాదు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో నా మీద ఎంత దాడి చేసిందో మీరు చూసిండ్రు. అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, 100 కోట్ల రూపాయల డబ్బుల పంపకం, మద్యం ఎరులై పాలిన తీరు, ప్రజలు ప్రలోభపెట్టినటువంటి అంశాలు, ఇవన్నీ అక్కడ ప్రయోగించినప్పుడు కడుపు మండి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేసీఆర్ను గద్దెదించడమే ఎజెండాగా ఆ రోజు డిక్లేర్ చేసినాం. అసలు అక్కడిక్కడ ఎన్నికలు కొట్టాడు కాదు, నిన్ను ఓడగొడితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అప్పుడు చేసిన ఛాలెంజ్ మేరకే నేను గజ్వేల్కి వచ్చింది తప్ప, గజ్వేల్లో సర్వే చేయించుకొని ఆయన మీద నెగిటివ్ ఉంది కాబట్టి నేను వస్తున్నా, అవన్నీ తప్పు. నేను ఎప్పుడు కూడా గెలుపు ఓటమి మా చేతిలో ఉండదు, గెలుపు ఓటములు ప్రజల చేతిలో ఉంటాయి. తెలంగాణ యావత్ ప్రజానికం, నాట్ ఓన్లీ గజ్వేల్ ప్రజలు, తెలంగాణ యావత్ ప్రజానికం అలా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి వికారాబాద్, తాండూరు వరకు కూడా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. మళ్ళోసారి కేసీఆర్ కనుక అధికారంకి వస్తే మనం బతకలేము అనే కాడికి వచ్చిండ్రు. పేదల అసైన్మెంట్ భూములు ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు, ఎట్లా పెద్దలకు కట్టబెట్టిండ్రు, ఎట్లా రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిపోయిండ్రు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎట్లా మోసం చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ లాంటి ఇళ్ల విషయంలో, పెన్షన్ల విషయంలో, నిరుద్యోగ భృతి విషయంలో, రైతులకు రుణమాఫీ విషయంలో, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు ఒకసారి మాట్లాడాలి సార్ ఇంకొంచెం డీటెయిల్గా. వేరాస్ గజ్వేల్లా మీరు ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు కాబట్టి అక్కడ మామూలు కూడా కొన్ని పబ్లిక్ టాక్స్ కోసం అని పోయినప్పుడు తెలిసిన విషయం ఏంది అని అంటే, ఈ ప్రాజెక్ట్స్ కోసం, కొండపోచం ప్రాజెక్టు కోసం కావచ్చు, లేకపోతే మల్లన ప్రాజెక్టు కోసం కావచ్చు, భూమిని ఏదైతే సేకరించిండ్రో రైతుల నుంచి, అక్కడ ఉన్న ప్రజల నుంచి, అక్కడ భూమిని సేకరించే ప్రయత్నంలో కొన్ని ఎకరం కొద్ది జాగ పోయిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం గజాల కొద్ది జాగ అంటే గుంటల కొద్ది జాగ పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా సమానంగా అంతే పైసలు ఇవ్వడము, అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు బాగా ఆవేశానికి లోనవుతున్నారు. ఇది మీరు చూసినరా? యాక్చువల్గా 3 రకాల అవసరాలకు భూముల్ని అక్వైర్ చేస్తారు. ఒకటి ప్రభుత్వపరమైన అవసరాలకి, ఒకటి ప్రజల అవసరానికి, మూడవది రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తే దానికోసం కూడా చేసింది. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కావచ్చు, వాటి కాలువలు కావచ్చు అక్వైర్ చేసింది. రైల్వే లైన్లు, రోడ్ల కోసం అక్వైర్ చేసింది. ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వపరమైన అవసరాలకు ల్యాండ్ అక్వైజిషన్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న భూముల విలువ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిండో అప్పుడు అక్కడ ఉన్న విలువ 5 లక్షలు ఉండొచ్చు, 6 లక్షలు ఉండొచ్చు.
కానీ ఈ ప్రాసెస్ అంతా జరిగి ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కానీ డబ్బులు రాని పరిస్థితి. అప్పటి వరకు 5 లక్షలకు ఎకరం ఉన్న భూమి 20 లక్షలకు పోయింది. దానివల్ల ఏమైంది, వీళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడైనా భూమి కొనుక్కుందాం ప్రత్యామ్నాయంగా అనే వరకు అక్కడ ఎకరం పోతే ఇక్కడ 5 గుంటల భూమి కూడా రాలేదు, 10 గుంటల భూమి కూడా రాలేదు. అంటే ఇంప్రాక్టికల్ ఉన్నాడు. మరి కేసీఆర్కు అర్థం కావాల్సింది ఏమిటంటే, అవును నేను నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాని ధర 5 లక్షల రూపాయలు ఉంది, కానీ ఈ ప్రాసెస్ అయ్యి ఈ క్యాష్ రూపంలో వచ్చే నాటికి దాని ధర పెరిగిపోయింది అనేటువంటి కోణాలు ఎప్పుడు ఆలోచన చేయలేదు. రెండో మాట ఏంటంటే అసలు ఏ భూములు కోల్పోయినా గ్రామాలకు కోల్పోయినా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిండు, ఇళ్ళ జాగాల బదులు ఇళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పిండు. 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకంతా కూడా వాళ్ళకు 8 లక్షల రూపాయల 5 లక్షల రూపాయల అదిస్తా అని చెప్పినాడు. ఏవి సకాలంలో ఇవ్వలే. అప్పుడు వస్తే అవి పప్పు బెల్లల ఖర్చు అయిపోయి వాళ్ళు కట్టించినటువంటి నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ వల్ల అడ్డా కూలీగా మారిపోయిన మాట వాస్తవం. అందుకని విపరీతమైన కోపం ఉంది వాళ్ళకి. ఇదొకటైతే రెండోది ఏమైపోయిందంటే, ఈ చాలా గ్రామాలలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 50-60 గ్రామాలలో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ భూములైతే వాళ్ళు అసైన్ చేయబడ్డావు పేదల చేతిలో ఉండేవి, దాన్నే నమ్ముకొని బతుకుతున్నారు. ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ వెంకట్రామరెడ్డి అని ఒక కలెక్టర్ని పెట్టుకున్నాడు. మొత్తం రికార్డు తెచ్చిండు. ఏ గ్రామాలలో అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, మొత్తం తీసి వాళ్ళు బెదిరించి మొదలుపెట్టిండు. ఎన్నడకున్నా ఈ భూమి నువ్వు అనుభవించలేవు, నువ్వు అమ్ముకోలేవు అని చెప్పి బెదిరించి, మేము కంపెనీల కోసం TSIIC కోసం అక్వైర్ చేస్తున్నామని చెప్పి 10 లక్షల రూపాయలకు 8 లక్షల రూపాయలకు తీసేసుకొని మీరు చూసిండ్రు 2 కోట్లకు 3 కోట్ల రూపాయలకు ఎకరం అమ్ముకుంటారు. అయితే ఎకరాలు తీసుకున్నారు 1000 ఎకరాలు ఇచ్చింది 10 లక్షల రూపాయలు, గజాని 10,000 రూపాయలు చెప్పిన అమ్ముకున్నారు. అట్లా మోసం చేశారు. అది విపరీతమైన కోపం ఉంది. ఈసారి మళ్ళీ కేసీఆర్ కనుక అధికారంకి వస్తే ఇప్పుడు భూములే పోయినాయి బిడ్డ, రేపు మన ఊర్లే పోతాయి అనేటువంటి భావన వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి కామారెడ్డిలో వచ్చే అవకాశం ఉందా అని అక్కడ ప్రజలకు కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఆయన పుట్టిన జాగానే ఒక సెంటిమెంటో ఇంకేదన్నా కారణమో తెలియదు, కానీ మొత్తం మీద అయితే కామారెడ్డిలో పోటీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు. అయితే అక్కడ పోటీ చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ రేట్స్ పెరగబోతున్నాయి, ఆపుకొని అమ్ముకునేటోళ్ళని కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ. సో మరి దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఇప్పటికే అక్కడ కూడా కామారెడ్డిలో గ్రోత్ కారిడార్స్ పేరిట ల్యాండ్ అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ల్యాండ్ యూసేజ్ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇండస్ట్రియల్ జోన్గా కూడా నామకరణం చేసే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ భూముల్ని కాపాడుకున్నారు, దాన్ని అక్కడి నుంచి తరిమి కొట్టిండ్రు. ఇవాళ కేసీఆర్ కనుక కామారెడ్డిలో గెలిస్తే ఈ భూములన్నీ కోల్పోతాం. మళ్ళీ మనం గజ్వేల్లో ఎట్లయితే R&R కాలనీ భూస్వాములుగా ఉన్న వాళ్ళు, వ్యవసాయం మీద మంచిగా బతికే వాళ్ళు అడ్డా మీద కూలీలుగా ఎట్లా మారినరో కామారెడ్డి కూడా అడ్డా మీద కూలీగా మారేటువంటి ఆస్కారం ఉంది అనే భావన వస్తుంది వాళ్ళకి. కేసీఆర్ చరిత్ర అంతా కూడా అదే చరిత్ర. ఎక్కడ మరి పేదోళ్ళకు భూమి ఉండాలి, భూమి ఒక భద్రత ఒక భరోసా అని మాట చెప్తాడు, ఆ పేదోళ్ళ భూమిని గుంజుకున్నాడు. తాను మాత్రం ఫామ్ హౌస్ దగ్గర 150 ఎకరాల 300 ఎకరాలకు మంచిగా బ్రహ్మాండంగా కాంపౌండ్ పెట్టి ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. ఇది ఆయన స్థితి. కానీ యాక్చువల్గా కొంతమంది, అంటే మామూలుగా అయితే నేను కొంతమందిలో కూడా చూసిన సార్, కామారెడ్డిలో కూడా సంబరపడుతున్నారు. ఏ విధంగా అంటే, అదే మీరు ఇందాక అన్నట్టుగా గజ్వేల్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉన్న జాగ రేటు ఒక ఎకరానికో ఎంత అయితే ఆ రేటు ఉండేనో ఆ రేటు ఒక్కసారిగా 20 కోట్లకి ఎట్లయితే పెరిగిందో అదే విధంగా కామారెడ్డిలో రేట్లు పెరుగుతాయి, మనం అమ్ముకోవచ్చు, మనం లేదంటే ఇంకేదైనా కొనుక్కోవచ్చు, ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఆశతో ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఆయనకు ప్లస్ కాదంటారా? తప్ప తప్పు. ఇవాళ డబ్బులు దాచుకునే ఏకైక సాధనం ల్యాండ్. ఇంతకుముందు డబ్బులుంటే అప్పులకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అప్పులకి ఇస్తలేరు. చిట్ ఫండ్లలో పెట్టేవాళ్ళు, చిట్ ఫండ్ నడుస్తలేవు. బ్యాంకులలో పెట్టేవాళ్ళు, బ్యాంకులలో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తలేదు. అంటే తెలిసిన వాళ్ళకి అప్పితే కూడా ఎగబెడతా ఉన్నారు. కాబట్టి బంగారం రూపంలో పెద్ద ఎత్తున డబ్బుల్ని మనం దాచిపెట్టలేము, ఏ రూపంలో దాచిపెట్టలేము. ఇవాళ సంపదని భూమి రూపంలో కన్వర్ట్ చేసుకొని ఉంచుకోగలిగేది అది ఒకటే పద్ధతి. కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది, దేశవ్యాప్తంగా పెరిగింది. ఇక్కడ ఒక దగ్గర అట్లా అంటే ఇలా కోకాపేటలో
100 కోట్లకి ఎకరం అమ్మిందని చెప్పి మీ పత్రికలో చూసినాం కదా, అవును. మీ టీవీలో చూసినాం కదా. ఉమ్, అట్లా ఏదో తన గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే పెరిగింది, అదంతా శుద్ధ తప్పు. ఉమ్, జమ్మికుంటలో పెరిగింది, హుజరాబాద్లో పెరిగింది, సిద్దిపేటలో పెరిగింది, ఉమ్, ఇలా కోకాపేటలో పెరిగింది, గజ్వేల్లో పెరిగింది. ఉమ్. ఏదో ఆయన నియోజకవర్గంలో మాత్రం పెరిగింది అనేది వాటి భ్రమ. సో అట్లాంటిది జరగదు అంటారు సింపుల్గా. ఓకే సార్, కమింగ్ టు ది బీజేపీ పార్టీలో ఈసారి బీసీలకి టికెట్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది. 36 మంది బీసీలకి టికెట్ ఇవ్వడం జరిగింది. వేరే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 22, 23 మంది బీసీలకి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో మీరు చాలా సక్సెస్ఫుల్గా మీ రోల్ మీరు ప్లే చేసినట్టు మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఎప్పటికున్నా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఈ వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు ఏవైతున్నాయో, వృత్తులు ఇవి, నాటు కులాలు. కుమ్మరులది అదొక వృత్తి, అది కులం కాదు. చాపడది అదొక వృత్తి, అది కులం కాదు. గౌన్లది కూడా అదొక వృత్తి, కులం కాదు. వీళ్ళకి ఎప్పుడు రాజ్యాధికారం అక్కర్లేదు, పాలించేటోళ్ళం మేమే అనేటువంటి ఒక భావన తప్పు. ఇవాళ మారిన పరిస్థితులలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో కూడా అణగారిన వర్గాలుగా లేదా వెనుకబడిన వర్గాలుగా మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్పి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత ఈ వర్గాలకు తెలంగాణ ప్రాంతంలో ఈ ఒక కులాన్ని ఆధిపత్యాన్ని తగ్గించాలనే పేరిట ఇక బీసీలను కొంత పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలలో ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. ఇట్లా కొంత రిఫార్మ్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, బీసీలకే రాజ్యాధికారం కావాలనేటువంటి నినాదం వస్తున్నప్పుడు న్యాచురల్గా మాది 52% ఉన్నటువంటి మేము మాకెందుకు మాకు సీట్ల కేటాయింపులో 52% ఉండొద్దని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు 119 నియోజకవర్గాలని మొత్తం ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉండే హక్కు 31 సీట్లు పోయినాయి. ఎస్సీలకు 19 సీట్లు, 12 సీట్లు ఎస్టీలకు పోయినాయి. ఇక మిగతా 8 సీట్లు ఉన్నాయి. 88 సీట్లలో ఇలా 52% బీసీలకు పోవాలి. మిగతా అన్ని కూడా మైనార్టీలు కావచ్చు, మిగతా కులాలకు కావచ్చు పోవాలి. ఇలా అట్లా కూడా మొత్తం రాలే. 37 సీట్లు వచ్చినప్పటికి కూడా మొత్తం ఏం రాలే. మొత్తం మీద యాక్చువల్గా మీ పార్టీలనే కొంతమంది పెద్ద అగ్రకులాల వాళ్ళు డైరెక్ట్గానే అనడం జరిగింది, అగో మొత్తం మాకు సీట్లు తగ్గించేసి మొత్తం వాళ్ళే ఇది చేసుకున్నారు అన్న విధంగా మాట్లాడడం జరిగింది. అంటే బీసీలు ఎస్సీలు వాళ్ళది ఏదైతే ఎన్ని కావాలనుకున్నారో అన్ని తీసుకున్నారు, కానీ మాకు మాత్రం తగ్గిపోయినాయి. దీనివల్ల తప్పండి, అదంతా శుద్ధ తప్పు. ఎవరికి ఆ ఫీలింగ్ లేదంటారా? అసలు ఎందుకు ఉండాలండి? ఇప్పుడు వెలమలు ఉన్నారండి, 0.7 0.9 లెస్ దెన్ 1%. వాళ్ళ ముద్రాజులు ఉన్నారండి, వాళ్ళ పాపులేషన్ 11%. 11% ఉన్న ముద్రాలకు ఇచ్చిన సీట్లు 6 7 ఇచ్చిండ్రు. అదే 0.6 0.9 లెస్ దెన్ 1% ఉన్నటువంటి వెలమలకు 7 సీట్లు 8 సీట్లు ఇచ్చిందండి. సో ఈ కంపారిజన్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎట్లయిద్దండి చెప్పండి. ఎవరికి ఇచ్చినట్టు, ఎవరి సీట్లు ఎవరు తీసుకుపోయినట్టు చెప్పండి. వాళ్ళ రెడ్డి పాపులేషన్ ఉంది, రెడ్డి. నేను కులానికి వ్యతిరేకం కాదండి, నేను కులవాదిని కాదు, నేను విషయాన్ని చెప్తున్నాను. రెడ్ల పాపులేషన్ ఉంది, 5.5 6 6.5 నాకు తెలియదు. 6% 6.5% ఉన్నటువంటి వాళ్ళకు 30 సీట్లు పైన వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. 30 సీట్లు పైన. ఇంకా మాకు సీట్లు తగ్గినాయంటే అంటే ఎదుటి వాళ్ళకి ఎంత పుడి మీద కారం చల్లినట్టుంటుంది, ఎంత వేద ఉంటుందో మీరు చెప్పండి. తప్పు కదా. అంటే ఎప్పుడు ఇట్లనే ఉంటుంది వ్యవస్థ అంతా. ఒకప్పుడు మొత్తం అసెంబ్లీలో ఉండేది బ్రాహ్మణులు ఉండేది, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బ్రాహ్మణులు ఉండేది, క్యాబినెట్ మినిస్టర్ కూడా ఎక్కువ బ్రాహ్మణులు ఉండేది. వాళ్ళ శాతం ఎంత మనకు తెలుసు. కాలకనుగుణంగా మార్పు వచ్చింది, జరిగింది. ఇవాళ మార్పు జరగన్నా ఇట్లనే ఉండన్నా, ఇట్లనే ఉంటే అన్ని వర్గాల ప్రజల్లో నువ్వు ఎట్లా విశ్వాసం కలిగిస్తావు, నువ్వు ఎట్లా క్యారీ చేయగలుగుతావు, ఎట్లా అసమానత తొలగించగలుగుతావు, ఎట్లా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆందోళన బాధ ఎట్లా దూరం అయితే చెప్పండి. మన కర్తవ్యం కాదా అండి? వేములవాడ ఇట్లనే ఒక ప్రోగ్రాం కోసం వేములవాడ పోయినప్పుడు అక్కడ కొంతమంది నాకు రాజన్న గుళ్ళ కలిసిన వాళ్ళు మిమ్మల్ని ప్రశ్న అడగమన్నారు. ప్రశ్న ఏంది అని అంటే, టికెట్ విషయంలో తులా ఉమా గారికి టికెట్ ఇవ్వాలి అనే పరిస్థితి బీఫామ్ వచ్చే టైంకి సడన్గా మారిపోయి వికాసరావు గారికి టికెట్ పోయింది. ఎందుకు, కారణం ఏంది? సరే, సీట్లు ఎవరైనా ఆశించడం తప్పు కాదు. కులాల పరంగా ఆశించడం తప్పు కావచ్చు, కానీ పార్టీ బాధ్యత ఏముంటుందంటే, పార్టీ బాధ్యత అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని పోవడం,
విశ్వాసం కలిగించడం, Hmm. అందరికీ సమపాలలో మేము డిస్ట్రిబ్యూషన్ చేసినాం, సామాజిక సమతుల్యాన్ని పాటించడం అనే దాన్ని కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అక్కడ పార్టీలకు ఉంటాయండి. ఇవాళ తుల ఉమా, ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు, 10 సంవత్సరాల కాలం పాటు మహిళా సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలు పనిచేసింది, 5 సంవత్సరాలు స్టేట్ క్యాబినెట్ ర్యాంకులో పనిచేసింది ఆమె. వారు వేములవాడలో టికెట్ ఆశించారు. ఒక కుర్మకి టికెట్ రాలే ఈ రాష్ట్రంలో, మహిళ, మోరోవర్ తెలంగాణ ఉద్యమకారురాలు, 4వది అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఆశించి తప్పు కాదు. సపోజ్ ఆమె ఇవ్వలేకపోయింది అనుకోండి, పార్టీలో ఒక వెసులుబాటు ఉండాలి, కానీ కూర్చోబెట్టాలి, కన్విన్స్ చేయాలి, మీకు ఈ పరిస్థితి వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మీ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పడం తప్పు కాదు. కానీ అనౌన్స్ చేసి లిస్టులో అనౌన్స్ చేసి బీఫామ్ ఇచ్చే ముందు ఆగినా తప్పులేదు, బీఫామ్ ఇవ్వకపోయినా తప్పులేదు. కానీ ఆమె మీద పంపించిన రిపోర్ట్స్ ఏవైతున్నాయో, ఈమె పెద్ద నక్సలైటు, ఈమె మా దాంట్లో చాలామంది చంపింది, ఆమె చెప్పి ఒక అబద్ధపు రిపోర్ట్లు ఏవైతే పంపిందో అది బాధేసింది బాగా. అది మంచిది సాంప్రదాయం కాదు. ఇప్పుడు ఆమెనే 2018లో లక్ష్మణ్ గారు పార్టీ అధ్యక్షున్నప్పుడు వెమ్లవాడ టికెట్ ఇస్తారు రా అని చెప్పింది. మరి అప్పుడు నక్సలైట్ కాదా ఆమె? అప్పుడు కేసులు లేవా ఆమె ఇప్పుడు ఏదైతే మీరు ఏవగించుకుంటున్నారో ఆ ఏవగింపులు అప్పుడు లేవా చెప్పండి. అంటే ఎంత కన్వీనియంట్గా చేసుకుంటారనేది, ఎంత కన్వీనియంట్గా అవసరాల కోసం ఉన్నారో వాళ్ళు. నేను ఎట్లా కామెంట్ చేస్తా కానీ మంచిది కాదు ఎవరు కూడా. ఇప్పుడు నేను విద్యాసాగరరావు గారు వ్యతిరేకం కాదు, విద్యాసాగరరావు కొడుకు వ్యతిరేకం కాదు, నా కులానికి వ్యతిరేకం కాదు, నేను సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. సిస్టమ్ సపోజ్ రేపు విద్యాసాగరరావు కూడా ఇచ్చారు అనుకోండి, తులవమని పిలిపించి మాట్లాడాలి, అమ్మ నువ్వు అనుభవజ్ఞానమే, నీకు గిది ఇస్తామని చెప్పడం తప్ప కాదు కదా. కానీ ఏది ఇవ్వకుండా ఇవాళ చాలామంది ఇప్పుడు చూస్తున్నా నేను, అట్లా పార్టీలలో టికెట్లు ఆశించడం ఒకరు ఇద్దరు మాత్రమే కాదు, ఒక్కోసారి 10 మంది కూడా ఆశించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తాం, మిగతా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది. దానికి ఒక మెకానిజం కూడా ఉంటుంది. అసలు రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు ఈ ఎన్నికల జోన్లు ఎంటర్ కాకముందే క్లారిటీ కూడా రావాలి. పలా నియోజకవర్గంలో ఈయన మొదటి స్థానంలో ఉంటాడు, ఈయన 2వ స్థానంలో ఉంటాడు ఉండాలి. కానీ అక్కడ దాకా అందరూ సమానం అనే పద్ధతి కూడా మంచిది కాదు. అంటే ఎప్పటికప్పుడు లీడర్షిప్ అనేది ఈ రాష్ట్రంలో, ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈయన 1 ఉంటాడు, ఈయన 2 ఉంటాడు, ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈయన 1 ఉంటాడు, 2 ఉంటాడు, ఆ 1 ఏమైనా అయితే మనం 2కి ఇచ్చుకోవచ్చు, ఇట్లు ఉండాలి తప్ప ఇక అందరూ సమానమే, అందరు టికెట్ ఆశించుకోలే, వార్డు మెంబర్ టికెట్ ఆశించుడే, ఎంపీటీసీ టికెట్ ఆశించుడే, 100 ఓట్ల టికెట్ ఆశించే పద్ధతి మంచిది కాదండి. ఒక లీడర్షిప్ ఒక ఎమ్మెల్యే తనకు సంబంధించినటువంటి స్థాయి, సో ప్రస్తుతానికి చూస్తే అయితే బీజేపీలో ఇవన్నీ విషయాలలో అంత మార్పు వచ్చినట్టు అయితే అనిపిస్తలేదు మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం. సో రాబోతుందా మన ఫ్యూచర్లో ఆ మార్పు బీజేపీలో తీసుకొస్తారా? తప్పకుండా రావాల్సింది కదండి, రాకపోతే ఎట్లా రిజల్ట్ వస్తుంది? ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోయినా, సామాజిక సమతుల్యత లేకపోయినా, ఇప్పుడు నేను చెప్పిన అంశాలను కూడా పాటించకపోతే సంపూర్ణమైన రిజల్ట్ రాదండి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఏమైనా రాకెట్ సైన్స్ అండి ఇది? ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు టికెట్లు ఇచ్చినాం, సపోజ్ మేము ఇక్కడ ఇచ్చినాం, పడంచెరువులు ఇచ్చినాం, 2 నాయకులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అట్లా ఇతర పార్టీలలో కూడా వెళ్ళిపోతారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో వెళ్ళిపోయేటువంటి వాతావరణం ఉండకూడదు. అయితే బీఆర్ఎస్కి వచ్చేసరికి సార్, మీరు అందులోకి అంటే మిమ్మల్ని బయటికి పంపించేసిన తర్వాత అక్కడి నుంచి ముదిరాజులని ఆడ అసలు పట్టించుకుంటలేరు. అసలు ముదిరాజులకి ఒక్కటి టికెట్ అంటే ఒక టికెట్ కూడా రాలేదు బీఆర్ఎస్లో. ఇది అంతా కూడా మీ పైన కోపంతో చేసిన పని అని అంటారా? మొన్న ఈ మధ్య జ్ఞానేశ్వర్ గారిని ఆ పార్టీలో కలుపుకున్నప్పుడు, ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఎవరిని పైకి రానియలేదు, అందరినీ తొక్కి పెట్టిండని చెప్పేదో మాట్లాడినట. ఓకే, ఈటల రాజేంద్ర గారు తనతో 2021 వరకు ఉన్నాడు. సరే, అప్పటి వరకు ఎవరిని రానియకపోవచ్చు నేను, కానీ నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్గాలకు పెద్దపీట వేయచ్చు కదా. ఎందుకు వేయలేకపోయింది చెప్పండి? ఆ వర్గాలకు ఎందుకు వేయలేకపోయింది? ఒక 10 మంది ముదిరాజు టికెట్లు అంటే మీ మీద కోపంతోనా సార్? ఆ జాతి మీద కోపం ఉందా, మా మీద కోపం ఉందా, ఆయనకు తెలవాలి. అదైతే కాదంటారా మరి? అంటే ఈ టాక్ అయితే వస్తుంది, ఓన్లీ ఈటల రాజేంద్ర గారి పైన ఉన్న కోపంతోని మా కులాన్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇక మామూలు చిన్న చూపు చూసినా ఆయన ఎందుకు పెద్ద చూపు చూస్తాం? మరి ఆయన కూడా చిన్న చూపు చూస్తున్నారు. మమ్మల్ని చిన్న చూపు చూసిన, మమ్మల్ని గడ్డిపోసులాగా భావించినటువంటి కేసీఆర్కు మేము తప్పకుండా అట్లనే చూసే పరిస్థితి వస్తుంది కదా. మేమెందుకు పెద్ద చూపు చూస్తాం చెప్పండి? ఇక ఒకసారి ఎలక్షన్స్ అనగానే గుర్తుకొచ్చే ఇంకో ఫ్యాక్టర్ పైసలు సార్, మనీ.
మనీ లేకపోతే ఎలక్షన్స్ అనేవి సాగవు అనే ఒక మూడ్లోకి వచ్చేసిండ్రు జనాలంతా కూడా. అలాంటి ఒక వాతావరణాన్ని అన్ని పార్టీలు కలిసి క్రియేట్ చేసేసినాయి. ఇది ఆల్రెడీ నడుస్తున్నది, గతాలుగా కొంచెం కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న కథనే. కానీ ఈ విషయానికి వస్తే మీరు గజ్వెల్లో మొన్న అన్నారు, మీరు నేను ఈసారి పైసలు పెట్టను, నా దగ్గర ధైర్యలక్ష్మి ఉంది తప్పితే ధనలక్ష్మి లేదు, కాబట్టి నేను పైసలు పెట్టలేను, మీరందరూ నన్ను గెలిపియండ్రి, నేను మంచి చేస్తా అన్నట్టుగా ఇటు మాట్లాడిండ్రు. అటు ఒకసారి హుజురాబాద్కి పోతే ఆడ కూడా సేమ్ వే, ఇన్ని సంవత్సరాలు నేను మీకు సేవ చేసిన కాబట్టి మీరే ఇంటికి తలా 1,000 రూపాయలు వేయండ్రి, నన్ను సపోర్ట్ చేయండి, గెలిపియండ్రి అని అటు మాట్లాడిండ్రు. అంటే ఈ సెంటెన్స్లు ఎందుకు చెప్పినట్టు మీరు అక్కడ ఇక్కడ స్టేట్మెంట్? ఎంత బాధేసే అంశం అంటే రాజకీయాలలో ఓల్డెన్ డేస్లో సేవ అనే దృక్పథం ఉంటుంది. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని మాత్రమే రాజకీయాలకు వచ్చేవాళ్ళు. 30 ఏళ్ళుగా సర్పంచ్గా ఉండేవాళ్ళు, 20 ఏళ్ళుగా ఎన్నడూ ఓడిపోకుండా ఎమ్మెల్యే ఉండేవాళ్ళు, వాళ్ళ ఆస్తులు కరగబెట్టుకొని ప్రజల్లో గొప్ప పేరు సంపాదించుకున్న సందర్భాలు మనం చూస్తాం. కానీ ఈ డబ్బుల పరంపర ఎప్పుడు మొదలైంది నేను ఆ జోలికి పోను. కానీ ఇవాళ కేసీఆర్ గారి ఆయంలో మాత్రం దాని పరాకాష్ఠకు పెరిగింది. ప్రజలు నమ్ముకోవట్లే ఆయన, శమని నమ్ముకోవట్లే ఆయన, ధర్మాన్ని నమ్ముకోవట్లే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవట్లే. ఆయన నమ్ముకున్న ఏకైక సాధనం డబ్బు. డబ్బుతో మద్యం కొనియాలి, డబ్బుతో బిర్యానీ తినిపించాలి, డబ్బుతో ఓటు కొనుక్కోవాలి, డబ్బుతో కులాలను కొనుక్కోవాలి, డబ్బుతో కుల సంఘాల భవనాలు ఇవ్వాలి, డబ్బుతో కుల సంఘాల నాయకులు కొనుక్కోవాలి. ఇక్కడి సిస్టమ్ అండి, అది పరాకాష్ఠ పేరు. అంటే సామాన్యుడు ఎవరు కూడా రాజకీయాల్లో మనడ కొనసాగించలేని స్థితికి తెచ్చిపెట్టిండు. నెంబర్ 1. ఓకే, ఏదైనా పార్టీ టికెట్ ఇవ్వాలంటేనే నీకు డబ్బులు ఉన్నాయనే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇవాళ ఎమ్మెల్యే నిలబడాలంటే ఆయనకు ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే డబ్బు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రజల జీవితంలో ఉన్నావు, ఎంత ప్రజా ఉదయాల్లో చోటు సంపాదించుకున్నావు అనేది క్రైటీరియా కాదు ఇక్కడ. రేపు మళ్ళా ఎట్లా పనిచేస్తావు, ప్రజల కాలుకు ముళ్ళుతో పన్నుతో పీకేటువంటి కమిట్మెంట్ ఉండాలనేది అనేది ఉందో అది ఇక్కడ కథమైపోయింది. అందుకని మళ్ళీ నేను చెప్పిన, ఇప్పుడు మళ్ళా నేను కేసీఆర్తో పోటీ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ డబ్బు తెచ్చి మొన్నటికే అప్పులు తీరలేదు. మేము అక్రమంగా సంపాదించుకున్న డబ్బు కాదు, మిగతా చేయి సాపి అడిగిన వాళ్ళం కాదు, ఎప్పుడు మేము భూదండాలు చేసిన వాళ్ళం కాదు, కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళం కాదు, ఉత్తరాలు ఇచ్చి డబ్బులు అడుక్కునే వాళ్ళం కాదు, ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకున్నాం కాదు. మేము శ్రమ చేసినాం, వాళ్ళ ప్రేమను పొందినాం తప్ప మాకు డబ్బుల సంగతి తెలియదు. నేను అందుకని అన్నాను, 20 ఏళ్ళు మీ దగ్గర సేవ చేసినాం, నా ఇంటికి ఏ ఆడబిడ్డ వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా కూడా మీకు ఇప్పుడు సాయం కావాలని కోరినప్పుడు రూపాయి సాయంలో 1 పైసా సాయం చేసి ఉండొచ్చు, కానీ ఉత్త చేతితో మాత్రం ఎప్పుడు పంపలే. 20 ఏళ్ళు మీ కాళ్ళకు ముడితే పనితో పీకింత సర్వీస్ చేసిన, ఇవాళ నన్ను కేసీఆర్ ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బుతో ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అవసరమైతే మీరే నాకు 1000 రూపాయలు చొప్పున ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ధర్మాన్ని నిలబెట్టమని చెప్పుకోరు, తప్పేముందండి. అంతిమంగా ఇట్లాంటి సందర్భంలో కాపాడగలిగే శక్తి, సత్తా ఆ సంపన్నులు కూడా ప్రజలే, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రజల చరిత్ర. గజ్వేల్లో కూడా ఏం చెప్పినాడు, మరి నన్ను రమ్మని చెప్పిన నేను వచ్చినా నాతో పాటు మీకు కొన్ని సమస్యలు కూడా వస్తాయి, కొన్ని లాభాలు కూడా వస్తాయి. ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ అంటారు తెలంగాణ, ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ అంటారు. నేను వచ్చిన తర్వాత మీరు బెదిరిస్తారు, మేము కేసులు పెడతా అంటారు, రాజీనామాతో తిరుగుతే మిమ్మల్ని మీ రేషన్ కార్డు రాదంటారు, డబుల్ బెడ్రూమ్ రాదంటారు, రైతు బంధువు రాదంటారు, మీకు పోలీస్ స్టేషన్లో పోతే పనులు కావంటారు, పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టి సతాయిస్తూ ఉంటారు. ఇవన్నీ మాతో పాటు మీకు వస్తాయి, కానీ ఒక్కటి మీకు మాత్రం గొప్ప పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది. హుజురాబాద్కి వెళ్తే ప్రపంచ లెవెల్లో తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా హుజురాబాద్ అని చెప్పి గర్వపడతారో, గజ్వేల్ కూడా రేపు ఆ స్థాయికి వస్తుంది. దాంతోపాటుగా డెఫినెట్గా కుల సంఘాల భవనాలు వస్తాయి, గుళ్ళకు డబ్బులు వస్తాయి, వ్యక్తులకు పైసలు వస్తాయి, ఓటుకు పైసలు వస్తాయి, ఇవన్నీ లాభాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వింటున్నంతసేపు నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, యాక్చువల్గా మీరే చెప్తున్నారు ఏమేం జరిగే అవకాశం ఉంది, ఒకవేళ మిమ్మల్ని గెలిపించి కేసీఆర్ గారిని ఓడగొడితే హుజురాబాద్ ప్రజలు కానీ గజ్వేల్ ప్రజలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ పరిస్థితి వస్తే ఏమవుతుంది అనేది మీరు క్లియర్గా చెప్తున్నారు చాలా. ఇదంతా ఆలోచిస్తుంటే ఒకసారి మీరే చెప్పుండ్రి, బీజేపీ అధికారంలోకి వస్తే పర్లేదు, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే
అక్కడ ప్రజల పరిస్థితి ఇది అని మీరు చెప్పినప్పుడు ఎంతమంది ధైర్యం చేసి మీకు ఓటేస్తారని మీరు అసలు అనుకుంటున్నారు? ప్రజలు చాలా గొప్పలండి. హ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి, నాయకుల అవసరం కానీ ప్రభుత్వపరమైన అవసరాలు కానీ కొద్దిమందికి ఉంటాయి. రేషన్ కార్డు వాళ్ళ తాత జాగిరా అండి, వాళ్ళే అంటారు పెన్షన్ నీ ఇంట్లోకి ఇస్తున్నావా, డబుల్ బెడ్రూమ్ నీ అయ్యే జాగిరా, మేము పన్నులు కడితే మా పన్నుల డబ్బుకు నువ్వు కాపలాదారుడు బిడ్డ, నువ్వు ఓనరు కాదు. ఈ ఈ ఈ సంపదకి మేము ఓనర్లం, మేము శాశ్వతం, నువ్వు శాశ్వతం కాదు బిడ్డ. మేము అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం, అనేక ప్రభుత్వాలు చూసినాం, నువ్వెంత నీ లెక్కెంత అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే బెదిరిస్తారు తప్ప అది చేసే సత్తా ఎవరికి ఉండదు. ఏమి పోవు. ఇప్పుడు నా దగ్గర ఓటైతే మీటర్లు వస్తాయి అన్నారు, వచ్చినాయా? గ్యాస్ ధర పెరుగుతుందని చెప్పాను, వచ్చిందా చెప్పండి? ఆ నియోజకవర్గంలో ప్రజలను ముట్టుకొని చూడు, ఈ సంగతి తెలుస్తుంది. అందుకనే అవన్నీ బెదిరిస్తారు తప్ప చేసే దమ్ము సత్తా వాళ్ళకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు కేసీఆర్ వచ్చే ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, రాసిపెట్టుకోండి. గవర్నమెంటే రాదంటారు. కేసీఆర్ గారు గెలవకపోవడం వేరే విషయం, గవర్నమెంట్ రాదంటారా? అసలు చాలా దిక్కుల 3వ ప్లేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం గొప్పగా ఉండదో అక్కడక్కడ ఎవరు గెలిచే ప్రసక్తి లేదు. ఓకే, సో మరి మేము ఎక్కడన్నా ఆ కాంపిటీషన్ లేకపోతే అలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రావాలి తప్ప అదర్వైజ్ వచ్చే ప్రసక్తి లేదు. 100% ఇవ్వాలన్న పరిస్థితుల్లో బీసీ ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిన తర్వాత, ఏబీసీల వర్గీకరణ డిక్లేర్ చేసిన తర్వాత, మోడీ గారి హవా తర్వాత ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇద్దామనేటువంటి ఆలోచన చేస్తున్న తర్వాత భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రభుత్వంలోకి వస్తున్న విశ్వాసం సంపూర్ణంగా ఉంది. అంటే ఇంకొక అవకాశం ఉంది సార్ ఇక్కడ. అంటే మీరు చెప్పినవి అన్ని క్లియర్గా ఉన్నాయి, బట్ ఇంకొక అవకాశం అంటే ప్రజల్లో ఈ ఆలోచన వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచనతో నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడైతే ఈ ట్రయాంగిల్ వార్ నడుస్తుందో బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, ముఖ్యంగా సరే గజ్వేలే తీసుకుందాం, నడిచింది అనుకోండి. అలాంటి వార్ నడిచినప్పుడు అరే మనకి అంతో ఇంతో వస్తున్న పథకాలు లేకపోతే ఏవైతే చిన్న సగం వచ్చినాయో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆపిర్రు కదా, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇస్తామన్నారు కదా, ఈ అన్నిటినీ కూడా కంప్లీట్గా రద్దు చేస్తారేమో ఒకవేళ కొత్త గవర్నమెంట్ సడన్గా మధ్యలో వస్తే అనే ఒక ఆలోచనతోని అటు అది ట్రయాంగిల్ వార్ అవ్వడం అనేది మీకు కాంగ్రెస్కి మైనస్ అయ్యి బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, ఇది ఒక వర్జన్. అసలు మీరు ఒకసారి వెల్ఫేర్ యాక్టివిటీ కొనసాగుతున్నప్పుడు అది ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది, ఏ ముఖ్యమంత్రి చేసింది కాదు, అది మంచిదైనప్పుడు దాన్ని కొనసాగిస్తారు తప్ప దాన్ని ఆపరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు కిలో రూపాయి బియ్యం అని పెట్టిండు, ఆపిందా అండి? చెప్పండి, ఆపగలుగుతారా? 2 రూపాయలకి చేసిరేమో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ వచ్చేది, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 200 దాకా పెంచారు. ఇవాళ అది మెల్లమెల్లగా 2000 రూపాయలు అయింది. రేపు ఇంకో గవర్నమెంట్ ఆపుతుందండి? చెప్పండి. ఎప్పుడు కూడా ప్రజల వెల్ఫేర్ కోసం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆగే ఆస్కారం లేదు. కానీ ఆగుతాయి. ఏదైనా దుర్మార్గంగా ఉన్నప్పుడు, ప్రజాకోణం మర్చినప్పుడు, సోషల్ యాంగిల్ మర్చిపోయినప్పుడు రేరుగా ఉండేదంటే సమీక్ష చేస్తారు కావచ్చు, కానీ రద్దు చేసే ప్రసక్తి లేదు. ఏమి రద్దు చేసే ప్రసక్తి ఉంది. ఇవన్నీ విన్న తర్వాత సింపుల్ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది సార్ నాకు. అంటే పైసలా పెట్టే ఉద్దేశం లేదంటున్నారు, అండ్ మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, పోటీ నడిస్తే కాంగ్రెస్కి బీజేపీకి నడుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ గారి మీద గజ్వేల్లో మీరు పోటీ చేస్తున్నారు, అంటే డైరెక్ట్గా ఇప్పుడున్న సీఎం మీద మీరు పోటీ చేస్తున్నారు. అంటే దీని వెనుక ఏదన్నా వ్యూహం ఉండాలి. ఇవేవి కాకపోతే వ్యూహాలు, రాజకీయంలో వ్యూహం అనేది కామన్. సో మీ వ్యూహం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి కోరుకుంటారు, ఓడగొట్టాలని కూడా కోరుకుంటారు. అన్నప్పుడు నాలాంటి వాడిని దాన్ని నాయకత్వం వేస్తున్నారు. ఈటల రాజేంద్ర అయితే అనుభవం ఉన్నోడు, ఎన్నడూ ఓడిపోనోడు, ప్రజలకు కనెక్ట్ అయినోడు. కాబట్టి రాజేంద్ర వచ్చిండు, ఓడగొడతాం అంటాను. వాళ్ళు దొరకాలి కదా, మోకా దొరకాలి, మనిషి దొరకాలి, అవి మ్యాచ్ కావాలి. ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఓడగొడతా అంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి గజ్వేల్లో పోటీ చేయడం జరుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్. నేను ఒక మాట చెప్పానండి,
3వ తారీఖు ఎన్ని రోజులు ఉన్నది? ఇంకా ఎన్నో 16 రోజులు ఉన్నది. అంతే. ఈ 16 రోజుల్లో ఓపిక లేదా? హుజరాబాద్ ఏం జరగబోతుందో తెలుస్తుంది, గజ్వేల్లో కూడా ఏం జరగబోతుందో తెలుస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, నేను ఇవాళ గజ్వేల్ గురించి మాట్లాడలే, 2021 ఎన్నికల సందర్భంలో గజ్వేల్ గురించి మాట్లాడినా నేను. అప్పుడు మాట్లాడినా, గప్పటికే ఓడిపోతాను నమ్మకం అది ఉంటుందండి. నేను గెలిచిన 10 రోజులకే ఓడిపోతా అని చెప్పి ప్రకటిస్తానా చెప్పండి? గెలవక ముందే మళ్ళీ అక్కడ పోటీ చేస్తాను ప్రకటిస్తానా? మీకు ఐడియా ఉండాలి. ఒక ఊర్లో, చెలుపూర్ అనే ఊర్లో, నీ వస్తావా నీ మా వస్తావా దమ్ముంటే రా పోటీ చేద్దామని చెప్పిన. ఎందుకు ఈ పిల్లగాన్ని పెడతావు ఆ పిల్లగాన్ని పెడతావు యుద్ధం చేయమంటావు? నేను వీరుంతో యుద్ధం చేస్తాక తప్ప శిఖండిని అడ్డం పెట్టుకుంటే యుద్ధం చేయనని చెప్పిన. ఎప్పుడు హుజరాబాద్లో గెలవన్నాడు చెప్పిన, అంటే ఇంకా గెలుపోవటము నిర్ధారణ కాని సందర్భంలో చెప్పిన, రిజల్ట్ రాని సందర్భంలో చెప్పిన. మీరు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు, గప్పుడు మాట్లాడి నేను. ఇవాళ పిరికి పందలు, అవకాశవాదులు, భయపడే వాళ్ళు మీరు చెప్పేది వచ్చేస్తారు. నేను ఎప్పుడో ప్రకటించినా దానికి అనుగుణంగా నిలబడ్డాను. అండ్ దీంతో పాటు ఇంకొక టాక్ ఉంది సార్, ఈ టాక్ కూడా మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏంది అని అంటే గజ్వెల్లా ఎందుకు అనడానికి నేను ఇందాక ఎన్ని రీజన్స్ చెప్పినో వాటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పారు. ఇంకోటి గజ్వెల్లో ఈటల రాజేందర్ గారు ఎందుకు పోటీ చేస్తారంటే ఆయన అనుచరులు చాలామంది అక్కడ ఉన్నారు, ప్లస్ ఏవైతే కోళ్ల ఫార్మ్లు ఉన్నాయో అవి ఉన్నాయి. సో చాలామంది ఆయన మాటినే జనాలు అక్కడ ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువ. ఇవన్నీ చూసుకొని యాక్చువల్గా నాకు కోళ్ల ఫార్మ్ ఉన్నమాట వాస్తవం. వర్గాల్లో, సహకారంలో, విమ్మనగూడలో, తర్వాత శిలాసాగర్లో, ఇక్కడ కొక్కొండ కొత్తూరు దగ్గర ఉండమాట అన్ని అమ్ముకొచ్చుకున్నాండి. ఒక్కట్లేదు, 2007లో ఒకటి, 2009లో ఒకటి, ఇట్లా అన్ని అమ్ముకొచ్చుకున్నాం. రెండోది, సరే నాకు పరిచయాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే మిక్కిలి నాకు అచంచలమైన విశ్వాసం ఉంటుంది ప్రజల మీద. తెలంగాణ యావత్ ప్రజానికం మీద అచంచలమైన విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అందులో గజ్వేల్ ప్రజల మీద మరింత విశ్వాసం ఉంది. ఓకే. అండ్ మీ పైన ఏదైతే ఆరోపణ చేసి మిమ్మల్ని పార్టీల నుంచి బయటికి పంపించేసిండ్రో దానిపైన కేసు ఇంకా నడుస్తుందా? ఇంకా ఎందుకు ఎటువంటి లేవండి? కేసులు లేవు, పాలు లేవు. దాన్ని సీజ్ చేసి పెట్టిండు, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పెట్టి నడవకుండా చేసి నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఎప్పుడైనా లొంగిపోయి పోతాను అనుకుంటున్నాడు. కానీ ఈటల అన్నాడు లొంగుతాడండి, ఈటల అన్నాడు కొట్టాడతాడు. ప్రేమకు లొంగుతాడు ఈటల, దబాయింపులకు లొంగడు ఈటల, అణచివేతకు లొంగడు ఈటల, ఏటికి ఎదురీదేటి క్యారెక్టర్ ఉన్నాడు ఈటల, గుర్తుపెట్టుకో. ఆయన ఇండియా లెక్కేంది. సో ఈ లెక్కన ఇవన్నీ ఆలోచిస్తే కేసీఆర్ గారు ఇప్పుడు మీకు భయపడుతున్నారా? భయం ఉందా? అవుతుందా ఈసారి? భయపడుతుండో వాడిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారండి? అంతే అంటారు సింపుల్గా. సో మరి కమింగ్ టు కాంగ్రెస్ సార్, ఒక్కసారి అంటే ఇంతసేపు మనము బీఆర్ఎస్ యాంగిల్లో ఈ యాంగిల్లో మాట్లాడినాం కదా, కాంగ్రెస్ అనేది ఈసారి గట్టి పోటీ అన్న విషయం ఇప్పుడు ఇందాక మీ మాటల్లో కూడా అర్థమైంది అది. సో కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి మీ వ్యూహం ఏంది అండ్ వాళ్ళ మేనిఫెస్టో పైన మీ ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఉంది, సంపూర్ణమైన అవగాహన ఉంది. కొత్త పార్టీ కాదు. మాటలు ఏం చెప్తుంది, పరిపాలన ఎట్లుంటుంది, పార్టీ ఎట్లుంటుంది, పార్టీల కొట్లాటలు ఎట్లుంటాయి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. గ్రౌండ్ మీద కొట్లాడే వాళ్ళు ఎవరు, టికెట్ తెచ్చుకునే వాళ్ళు ఎవరు, ఆశించే వాళ్ళు ఎవరు, దండకపడ్డలు ఇవన్నీ ఉన్నాయండి. 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఈ ప్రాంతం. ఇవన్నీ ఎమర్జెన్సీ తర్వాత కూడా దేశమంతా జనతా పార్టీకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు, కానీ ఉరగబెట్టింది ఏం లేదు. 2014లో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కుళ్ళు అంటే గంపగుత్తకు పోయి టీఆర్ఎస్ చేయలేదు. అప్పుడు నేను అక్కడే ఉన్నా, గంపగుత్త పోయింది. 2018 ఎన్నికల్లో 19 మంది శాసనసభ్యులు గెలిపిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రజల పక్షం నిలబడమని చెప్తే వాళ్ళు మొత్తం పార్టీని మెర్జ్ చేసి పడేసారు. టీఆర్ఎస్లో 12 మంది శాసనసభ్యులు మా పార్టీ రద్దు చేసుకున్నాం, ఇవాళ మేము ఈ పార్టీలో మెర్జ్ అవుతున్నాం అని చెప్పి ప్రకటించారు. గప్పుడే చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. అయినా ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ప్రజలు మద్దతు పలకడానికి ప్రయత్నం చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ అక్కడో ఇక్కడో నాయకులు ఉన్నారు, ఇంకా నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనుకున్నప్పుడు బీజేపీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు లేరో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అనుకూలత ఉన్నమాట వాస్తవం. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉరగబెడుతుంది ఇట్లా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా ఇప్పుడున్న స్థితిలో ఈ రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ 100% కేంద్ర ప్రభుత్వ అండదండలు కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు,
ఉంటేనే ఇప్పుడున్నటువంటి అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇవాళ అనేక హామీలు ఇచ్చి హామీలను సకాలంలో అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నటువంటి దాని నుంచి బయటపడాలంటే ఇలా ఒకటే ఇవాళ మనం కర్ణాటక ఉంది. కర్ణాటక అనేక హామీలు ఇచ్చి ఇవాళ అధికారంకి వచ్చింది. అది అమలు చేయడం చాలా కష్టమవుతుంది. ఇవాళ అనేక రకాల కుమ్ములాటలు, అనేక రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. అంటే మూడు నెలలకే ఇవాళ ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడ్డప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో హామీలు అమలు చేసేంత ఆర్థిక పరిపుష్టి ఇక్కడ లేదు కాబట్టి ఇవి అమలు కావాలనే భావన కూడా ఉంది. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ఉన్న పథకాలు కొనసాగించాలన్నా, అప్పుల ఊపి నుంచి బయటపడాలన్నా, డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలు అమలు జరగాలన్నా భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైద్ది అనేటువంటి కన్క్లూజన్కి ప్రజలు వచ్చారు. మీరు మాట్లాడిన దాని ప్రకారం ఆలోచించి అడిగితే సార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు టాక్ నడుస్తుందో ఒకటి జనాల్లో, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ఒక 10 మంది లిస్టు తీస్తే ఆ 10 మంది ఎవరనేది నాకు తెలియదు. ఆ 10 మంది లిస్టు తీస్తే ఆ 10 మందికి కేసీఆర్ ఫండింగ్ చేస్తుండు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు హంగ్ ఏమన్నా వస్తే వాళ్ళంతా కూడా ఇటు బీఆర్ఎస్కి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ మాట ముచ్చటంతా జరిగిపోయింది అనే టాక్ నిజం అంటారా? అయితే 2018 ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ గారు కొంతమంది ఫండ్ ఇచ్చినటువంటి టాక్ ఉంది. అందులో నా హుజరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చినమాట వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. ఆ తదుపరి కొంతమంది డైరెక్ట్ తీసేసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడో మరి ఎన్నికల ముందైనా అండర్స్టాండింగ్ ఉండేనా, డబ్బులు ఇచ్చిందా ఏందో నాకు తెలియదు. ఇప్పుడున్న టాక్ ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గానికో లేకపోతే వాళ్ళకు బాగా టచెస్ ఉన్న వాళ్ళ కోసం కొంతమంది ఫండింగ్ చేస్తున్నట్టు చర్చ ఉంది. కానీ ప్రజలు అట్లాంటి సందర్భంలో కేసీఆర్ను గద్దెదించాలని కోరుకున్న ప్రజలు, కేసీఆర్ని మళ్ళీ అధికారం రావద్దని కోరుకునేటువంటి ప్రజలు కేసీఆర్ ఓటేరు, కేసీఆర్ డబ్బులు పంపుతున్నటువంటి నాయకులు కూడా ఓటేరు. అండ్ ఇంకొక మాట సార్ ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రానికి ఒక అన్యాయం ఏంది అని అంటే, కేంద్రం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సిన ఉన్నాయి. అవి వాళ్ళు బాకీ ఉండడం వల్లనే అన్ని పథకాలు అన్ని ఏ విధంగా అమలు చేయాలో ఆ విధంగా అమలు చేయలేకపోతున్నాం అని అంటున్నారు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అంటే వాటికనే చెట్ల కింద మాట్లాడుకోవద్దు. దేనికైనా ఒక పర్థం ఉంటుంది. కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రాలకు వచ్చేటి ఒక 4 రకాల నిధులు వస్తాయండి. ఒకటి ట్యాక్స్ డెవల్యూషన్, మనం కట్టిన పన్నులు రాష్ట్రాలకు పంచుతాయి 47%. అదొక పద్ధతి, దాన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. రెండవ రకమైనది ఏంటంటే సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత 42% ట్యాక్స్ డెవల్యూషన్ పెంచిన తర్వాత 60% కేంద్ర నిధులు 40% రాష్ట్ర నిధులు అని పెట్టింది. అనేక స్కీములు అట్లా అలకేట్ చేయబడి డబ్బులే వస్తాయి. వట్టిగా పుక్కలకు దీనికి పైసలు ఇస్తారు, దానికి పైసలు ఇస్తారు రావు. మూడవది ఏమొస్తుందంటే అప్పు. ఆ అప్పు కూడా రాష్ట్రాలు ఎట్ల పడితే అట్లా అప్పు తీసుకునేటువంటి ఆస్కారం లేదు. ఎఫ్ఆర్బిఎం రుణాలని ఉంటాయి. నీ జిఎస్డిపి ప్రొడక్షన్లో 25% లోపు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. జిఎస్డిపిలో రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం సంపదలో 25% లోపు మించకుండా రుణాలు తీసుకోవాలి. అదొక రుణం వస్తుంది. నాలుగోది ఏముంటుంది అంటే ఈ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏమవుతుందో వాళ్ళకి పర్ క్యాపిటా ఇన్కమ్ అని ఇస్తున్నట్టు. ఒక్కొక్క మనిషికి ఇంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంత రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేస్తుంది. 4వ రకం. 5వ రకం నిధులు ఏముంటాయంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ నిధులు ఉంటాయి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి బాగా నష్టపోయింది, లేకపోతే ఫ్లడ్స్ వచ్చి బాగా నష్టపోయింది, లేకపోతే ఇంకోటి వచ్చి నష్టపోయింది, అలాంటప్పుడు ఆదుకునేటువంటి కొంత నిధి పెట్టుకుంటారు. 6వ రకమైనది ఏంటంటే ఎప్పుడన్నా బ్యాక్వర్డ్ రీజియన్ల కింద ఇచ్చినటువంటి లేదా నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాకి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు. ఇట్లాంటివి ఉంటాయి తప్ప కుళ్ళు గుత్త కానీ 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు ఇస్తే తీసుకుపోవాలనేటువంటి అసలే ఉండదు. కేంద్రంలో బడ్జెట్ పెట్టిన తర్వాత అసలు డీవియేషన్స్ 5% కూడా ఉండవు. రాష్ట్రంలో కేసీఆర్ తాత జాగీర్ లాగా పెట్టింది 50,000 కోట్లు, ఖర్చు పెట్టింది 10,000 కోట్లు, పెట్టింది 50,000 కోట్లు, 55,000 కోట్లు ఖర్చు పెట్టి ఇట్లాంటి సిస్టమ్ ఉండదండి. దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ స్పాయిల్ చేసింది, సిస్టమ్ లాగా నడవకుండా చేసింది కేసీఆర్. గుర్తుపెట్టుకో. నేను చూసినా కదా, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అవి ఉన్నాయి, దానికి కార్పొరేషన్ ఇచ్చింది కేసీఆర్. కార్పొరేషన్ పెట్టి
1000 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. Hmm. రజకులకు 250 అన్ని ఫెడరేషన్ డబ్బులు ఇచ్చాడు. ఒక్క ఫెడరేషన్ కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలే. ఓకే. అది కేసీఆర్ నైజం. ఇక బడ్జెట్కి ఏం శాంటిటీ ఉంటుంది, అలకేషన్ ఏం శాంటిటీ ఉంటుంది. పాపం బడ్జెట్లో అలకేట్ చేసిన నాడే పాలాభిషేకాలు చేసిండ్రు. మళ్ళా బడ్జెట్ మళ్ళీ కొత్త పెట్టిన మళ్ళీ పాలాభిషేకాలు చేసింది తప్ప పాలాభిషేకాల ఫలితం 5 బిల్లు రాలే. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీకు ఏంటంటే మొన్న మీరు అన్నారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే భూములు ఇస్తాము అని చెప్పేసి, భూములు ఎవరికైతే అవసరమో అవన్నీ కూడా లెక్కేసి భూములు ఇస్తాము అని చెప్పేసి మీరు అన్నారు. ఎక్కడ చెప్పలే. మేము అన్నది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇవాళ మళ్ళీ ప్రభుత్వ అవసరాల పేరిట, టిఎస్ఐఐసి పేరిట, ల్యాండ్ పుల్లింగ్ పేరిట పేద భూములకు నోటీసులు ఇచ్చిందో, నోటిఫికేషన్ జారీ చేస్తుందో అవన్నీ రద్దు చేస్తాం. నెంబర్ టూ ఏ కాస్తు కాలం అయితే తీసేసి నిజమైన ఓనర్లను నిద్ర పట్టకుండా చేసిందో, భూమికి దూరం చేసిందో, వాళ్ళకి మోసం చేసిందో అలాంటి అన్ని కూడా సమీక్ష చేస్తామని చెప్పి. మూడవది ధరలలో ఏ లోపాలు దొరికినాయో ఆ లోపాలను కూడా సరిచేస్తామని చెప్పినాం. ఇది మేము చెప్పింది. నాలుగోది ఏం చెప్పినాం, అసైన్మెంట్ భూములు ఏవైతే తీసుకున్నారో అలకడి చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేయలేవు. వాళ్ళకి అలకడి చేస్తే వాడు ఇల్లు కట్టుకుని, అలకడి చేస్తే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుని అట్లాంటి ఏం చేయం. కానీ ఇవాళ మళ్ళీ కొత్తగా ల్యాండ్ పుల్లింగ్ పేరిట కావచ్చు, ఇండస్ట్రియల్ జోన్స్ పేరిట కావచ్చు, ఇంకో రూపాయల పేరిట కావచ్చు, అవన్నీ రద్దు చేస్తాం. అవసరాల మేరకు వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ప్రాక్టికల్గా అక్కడ ఎంత ధర ఉందో అట్లా కొనుక్కోవాలి. కానీ ఆడ కొనుక్కుంటే 4 కోట్ల రూపాయలు ఉంటుంది, నువ్వు 20 లక్షలు కొనుక్తా 30 లక్షలు నువ్వెవడు ఉండి అసలు మధ్య బ్రోకర్ వాడు. సో మరి ఇప్పుడు వరకు కూడా బీజేపీ తన మేనిఫెస్టోని అయితే కంప్లీట్గా లాంచ్ చేయలేదు సార్. ఒక లెక్క ప్రకారం అందరు లాంచ్ చేసినట్టుగా అయితే ఒక మేనిఫెస్టో లేదు. ఫ్రీగా ఉచిత విద్య, వైద్యం అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి కానీ మేనిఫెస్టో గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మేనిఫెస్టో ప్రకటిస్తాం. సో తొందరలోనే అవుతుంది. అనేక సార్లు ఒక్కోసారి మేనిఫెస్టోలో చెప్పినవి అమలు కాకపోవచ్చు, మేనిఫెస్టోలో పెట్టని కూడా అమలు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని చెప్పొస్తున్నా. ఏమి ఇవ్వబోతుంది భారతీయ జనతా పార్టీ రేపు అధికారంకి వస్తాయని కొన్ని విషయాలు చెప్పొస్తున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 30 సంవత్సరాల పైబడి అధికారం చెలాయిస్తున్న పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అతి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. ఏం చేస్తామనేది తప్పకుండా మేము కొన్ని చెప్తా ఉన్న ప్రజాక్షేత్రంలో మా మీద నమ్మకం ఉంది, మా మీద విశ్వాసం ఉంది. రేపు కొన్ని మేనిఫెస్టో రూపంలో వస్తాయి. జస్ట్ ఇందాకనే ఒక వార్తని అప్లోడ్ చేయడం జరిగింది. గతంలో నన్ను బాధ పెట్టారు, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటా అని కేసీఆర్ గారు అన్నారు. చాలా బాగా చెప్పిండు ఆయన. నా హుజరాబాద్ గడ్డ మీదకి వచ్చి ఆయనను కొడుకులాగా వర్ణించుకున్నాడు. అనేక మంది మీద కేసులు పెట్టి అనేక కులాలని వర్గాలని అవమానపరిచి అనేక వ్యక్తుల మీద దాడి చేసి కొట్టి అనేక మందిని హింసించినోడు, ప్రజా కంటకుడు, హుజరాబాద్లో ప్రజా కంటకుడు తన కొడుకైందట. అంటే వాస్తవంగా ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతున్నట్టుగా కేసీఆర్ గదే అలవాటు ఉన్నట్టున్నాయి. ఆయన వారసత్వం అక్కడ కొనసాగిస్తున్నట్టుంది. అందుకనే హుజరాబాద్ ప్రజలు ఈ ఇసుక దోపిడీ, ఈ మట్టి దోపిడీ, ఈ దౌర్జన్యాలు, ఈ కేసులు, ఈ దుర్మార్గాలు, ఈ బెదిరింపులు పోవాలంటే అక్కడ బొంద పెట్టవలసింది కేసీఆర్ను, కేసీఆర్ పార్టీని. వెరీ సింపుల్, ఇట్లా చెప్తారు. ఇక పాపం ఆయనేమో బాధపడ్డారంటే మీరేమో ఇట్లా ఎంత ఖరాఖండగా చెప్తారు సార్. అంత మనసు ఇరిగిపోయిందా? అంటే ఆయన ఇప్పుడు చెప్తున్న పద్ధతి కూడా గట్టినే ఉంది కదా. హుజరాబాద్ ప్రజలు అడగండి ఏం చేస్తుండ్రు వాళ్ళు. నా కడవ కప్పుకుంటే ఇసుక ట్రాక్టర్ నడుతుంది, నాకు ఓటు ఎత్తనే నీ పెన్షన్ ఉంటుంది, నీ అబ్బాయి జాగిరా. ఎవరు నువ్వు అసలు? ఎవరు అసలు? ఆఫ్టర్ ఆల్ చెప్పొచ్చు అట్లా చేసింది ఎప్పుడన్నా? వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది, 100 తిట్లు తిరుగుతున్నాడు. ఎప్పుడన్నా నేను మీ సిఎస్ఎస్ ఫండ్స్ ఆపేస్తా అని చెప్తాడా? రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఆచరించాలి కదా. నువ్వు ఎందుకోసం వచ్చినావు? ప్రజలు వేధిస్తానని చెప్పి వచ్చినావా? ప్రజల మీద దౌర్జన్యం చేస్తానని వచ్చినావా? ప్రజల స్కీములు పార్టీని బట్టి పంచుతానని చెప్పి వచ్చినావా? చెప్పినా ఎక్కడ మేనిఫెస్టోలో? నేను ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్కే ఇస్తా, నేను ఇచ్చే పెన్షన్లు బీఆర్ఎస్ పార్టీకే ఇస్తా, నేను ఇచ్చేటువంటి రైతు బంధు బీఆర్ఎస్కే ఇస్తా అంటావా? మన్ను అంటారండి. అసలు ఎంత దుర్మార్గం అండి.
ఎప్పుడు లేదు, ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా. అసలు ఒక డయాస్ మీద వేరే వేరే పార్టీలలో కూర్చొని మాట్లాడుకునే సాంప్రదాయం తీసేసిండు ఇది. నేను 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మరి వాళ్ళు కూడా చేసిండు. మరి ఆయన కూడా ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఆయన అనేకసార్లు గొడవ పెట్టుకున్నా అని చెప్పేది, కలెక్టర్ని ప్రశ్నించా అని చెప్పేది. ఇలా కలెక్టర్ని తీసుకొచ్చి మాకు గురువుని చేసి పడేసిండు. కలెక్టర్ మా బాసులు అయిపోయింది. నేను అడుగుతున్నా కేసీఆర్ని, ఏం కల్చర్ మీది, ఏం సాంప్రదాయం మీది, ఏం పద్ధతి మీది, ఏది పద్ధతి మాట్లాడి నడుస్తా అనుకుంటున్నావా? దా నా హుజరాబాద్కు రా, నువ్వు చేస్తున్న పని ఏంది? ఇవాళకి కూడా ఇళ్ళలో చూస్తారు, మరి బలవంతంగా కండగప్తారు. పోలీస్ స్టేషన్లు స్వయంగా మా హుజరాబాద్ జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉంది ఒకటి. మా జమ్మికుంట పోలీస్ స్టేషన్ సిఐ అంటోడు విలాసాగర్ వాళ్ళను ఇసుక ట్రాక్టర్లను పట్టుకొచ్చి, అరే మీ ఇసుక ట్రాక్టర్ నడవకపోతే బిడ్డ మిమ్మల్ని బతకనియా, ఒకవేళ మీరు ఇసుక ట్రాక్టర్లు బంద్ చేస్తే కూడా మీ ట్రాక్టర్లని వాగులో తీసుకుపోయి మేమే నింపి ఇవి అక్రమ ఇసుక అని చెప్పి సీజ్ చేస్తామని చెప్పినంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏం బాధ ఉందో. అది అనుభవిస్తే వెళ్తాయి కదా. నువ్వు మేమే నీకేం తెలుస్తుంది? నీ కొడుకు బ్రహ్మాండమైన కొడుకు, నీ కొడుకు వాళ్ళ తండ్రిని కొట్టినోడు నీ కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించినోడు నీ కొడుకు. అంటే మీకు గదే లక్షణాలు ఉన్నట్టున్నాయి, సైకో లక్షణాలు, ఆయన కూడా గదే సైకో లక్షణాలు ఉన్నట్టున్నాయి. ఓ మై గాడ్, దీని గురించి ఇంకోసారి మనం డెఫినెట్లీ మాట్లాడదాం సార్. బట్ ఇప్పుడు ఫైనల్ ఎలక్షన్స్ కాబట్టి మీ 2 నియోజకవర్గాల ప్రజలకి మీరు ఫైనల్గా చెప్పాలనుకుంటున్నది ఏంది ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని? గజ్వేల్ హుజరాబాద్ ప్రజలకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. హుజరాబాద్లో 20 సంవత్సరాలుగా ఎన్నడూ గిట్ట చేయి జాపకుండా, మీకు ఇబ్బంది కలగకుండా, అపకీర్తి తేకుండా, మచ్చ తేకుండా మీకు సేవలు అందించిన బిడ్డని నేను. నువ్వు ఎక్కడ ఆదిలాబాద్కు పోయినా, హైదరాబాద్కు పోయినా, ఖమ్మం పోయినా నీకు ఇంత ఉప్పు పుట్టడ చేసి తప్ప నీకు ఎక్కడ నా పేరు చెప్పుకుంటే నీకు నష్టం జరిగింది ఎక్కడ లేదు. అందుకనే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే ఒక వ్యవస్థ, కేసీఆర్ అనేటువంటి వ్యవస్థ నా మీద ఇంత దుర్మార్గంగా దాడి చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఒకసారి కాపాడినలు, నన్ను ఆకాశాన్ని తెత్తింది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మళ్ళీ నన్ను అవసరమైతే ఇంటికి ఒక 1000 రూపాయలు వేసుకొనైనా నన్ను కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చిన. వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ బిడ్డగా నేను చెప్పొచ్చిన. నన్ను గెలిపించడం అంటే మీరు గెలిచినట్టు, నన్ను గెలిపించడం అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ధర్మం గెలిచినట్టు లెక్క. గజ్వేల్కి వచ్చింది నేను ఎమ్మెల్యే కావాలంటే ఉబలాటలు రాలేదు. నేను ఎమ్మెల్యే ఎన్నిసార్లు చేసిన, మంత్రి చేసిన కాబట్టి ఎమ్మెల్యే కోసం రాలేదు. ప్రజల మీద దాడి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నా, పేదల భూములు గుంజుకుంటున్నా, అబద్ధాలు చెప్పి కొనసాగుతున్నట్టు కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి వచ్చిన. ఆ ఒడగొట్టాలనే ఆలోచన మీకు కూడా ఉంది. దానికోసం నేను వచ్చిన. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. ఇక్కడ మద్యం ఏళ్ళైపారుతుంది, దావతులు వస్తాయి, ఓటుకు పైసలు వస్తాయి, కుల సంఘ భవనాలకు పైసలు వస్తాయి, గుళ్ళకు పైసలు వస్తాయి, మీరు అడిగినంత సంపాదిస్తారు. చివరికి నాలాంటోడు మీ ఊరికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్ పోవద్దని, ఆయన సభలో పాల్గొనొద్దని, ఆయన ర్యాలీలో పాల్గొనొద్దని మీకు పైసలు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు చూడండి. వాళ్ళు వాళ్ళ అవసరానికి పైసలు ఇస్తారు, వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. కానీ నేను మీ అవసరానికి పిలిస్తే పలికే బిడ్డను, కో అంటే కో అనే బిడ్డను. ఇవాళ ఆయన 9.5 సంవత్సరాలు గెలిపించింది, ఒక్కనాడు ముఖం మీ ఊర్లలోకి రాలే. ఆయన ఎంత పెద్ద పొజిషన్లో ఉండొచ్చు కాక, కానీ మీకు మాత్రం ఎమ్మెల్యే, మీరు ఓనర్లు. ఆ భావన లేదా నీకు? ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అని అంటారు. ఇవాళ నువ్వు ఆ పాత్ర పోషించలే. ఆయన ఎమ్మెల్యే పాత్ర పోషించలే, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకోలే, ప్రజలకు ఏమవసరమో చూసుకోలే. వాళ్ళ నాయకులు, కింది స్థాయి నాయకులు మొత్తం భూములపై పడి పేదల భూముల్ని మొత్తం కలెక్టర్లు పట్టుకొని పేపర్లు మార్చి బ్రోకర్ లాగా ₹1 కోట్ల దండుకున్నారు చాలామంది. పేదల గిలగలో కొట్టుకుంటున్నారు వాళ్ళు. మా భూమి బిడ్డ, మా ఊరు భూమి 11 ఎకరాలు ఇట్లా గుంజుకున్నారు బిడ్డ. ఊర్ల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు, ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ వాటి మీద పడి గద్దల్లా పడి ఇలా దండుకొని ₹1 కోట్ల. ఆయన దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఏ ఊరికి పోయినా నాకు కుప్పలు ఇస్తా ఉన్నారు.